వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం కురిసినందుకే మనం చూసినాం. చందనగర్ కావచ్చు, లింగంపల్లి కావచ్చు, ఏకంగా సెల్లార్లు పోనీ ఈ సెల్లార్లు ఎక్కడైనా గల్లీలో ఉన్నాయంటే గల్లీలో కాదు, మెయిన్ రోడ్ పైన ఉండే పరిస్థితి. సో అంతకుముందు నాలాలు కబ్జా చేసిర్రు అండ్ దాంతో పాటు సరైన పరిస్థితులు లేవు కాబట్టి గల్లీలు మునిగినాయి. మన మెయిన్ రోడ్ పైన ఉండే మునిగితే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? అసలు నిజంగానే మాన్సూన్ వర్క్స్ జరుగుతున్నాయి హైదరాబాద్. అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంది తెలుసుకుందాం. హేమ గారు హాయ్ అండి. సో మొన్న చాలా సీరియస్ ఇష్యూస్ పైన డిస్కషన్స్ జరిగినాయి అని అనుకుంటున్నాం. వాస్తవమేనా? అసలు ఇష్యూస్ అయితే సీరియస్ గానే జరిగినాయి, బట్ ఎక్కడ మాత్రం సొల్యూషన్ దొరకలేదు. అంటే ఎవ్రీ టైం లాగానే అధికారులు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తూ టైం పాస్ చేయడం అయితే జరిగింది. అండ్ కొన్ని దగ్గర ఏంటంటే వాళ్ళు ఆ సమాధానం చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం అయితే చేసారు. సో నిలదీస్తుంటే ఏదో ఒకటి ఇష్యూ డైవర్ట్ చేయడం అండ్ వేరే పార్టీ వాళ్ళు ఆ ఇష్యూ గురించి మాట్లాడకుండా మధ్యలో అడ్డుకోవడం, దాని గురించి ఆర్గ్యుమెంట్ జరగడం, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడదాము అని అంటే ఇక్కడ కూడా అంటే మేము ప్రశ్నలు వేయడమే జరిగింది కానీ సమాధానం పూర్తి స్థాయిగా మాకు రాలేదు. టైం పాస్ మాత్రమే మేయర్ గారు చేస్తున్నారు ఇట్లాంటి మీటింగ్స్ పెట్టి. కానీ రియాలిటీలో పబ్లిక్ అంటే ఫీల్డ్ మీద మనకి ఎటువంటి డెవలప్మెంట్ కానీ ఎటువంటి వర్క్స్ జరగట్లేదు. దీనికంటే ముందు అంటే మన కౌన్సిల్ జనరల్ బాడీ స్టార్ట్ కాకుండా ముందు జోనల్ ఆఫీసులలో మనకి మీటింగ్స్ పెట్టారు. సో అక్కడ ఎక్కువ క్వశ్చన్స్ వేయద్దు అని, కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. అంటే ఆఫీసర్స్ ఒకటి ఏంటంటే ట్రాన్స్ఫర్లు అవుతున్నారు. మనం వాళ్ళు తెలుసుకునే లోపలే వాళ్ళు అక్కడ మారిపోతున్నారు. ఏమనంటే సింపుల్ గా మేము కొత్తగా వచ్చాము, మాకు అవగాహన లేదు, తెలుసుకొని మేము వస్తామని. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు అవగాహన లేకుండా కౌన్సిల్ ఎందుకు పెట్టడం? వాళ్ళకి పూర్తి అవగాహన ఉన్న తర్వాతనే పెట్టాలి కదా. గతంలో కూడా మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది 3-4 నెలల కింద. అప్పుడు కూడా ఇది ఎటువంటి డిస్కషన్ లేకుండా ఆమోదం తెలపడం జరిగింది. అండ్ సీఎం గారు మాట్లాడతారు అసలు రాష్ట్రంలో డబ్బులు లేవని. మరి పెట్టిన బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అది తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్క కార్పొరేటర్ కి రైట్ ఉంది అసలు అంటే ఏ శాఖకి ఎంత డబ్బు కేటాయించారో అది ఎట్లా ఉపయోగపడుతుంది, అంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎట్లా యూజ్ చేస్తున్నారు, అది ఎటువంటి డిస్కషన్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా టైం పాస్ రాజకీయాలు టైం పాసే జరుగుతుంది తప్ప ఇక్కడ మాత్రం రియాలిటీ మాత్రం మనకు వర్క్ కనిపించట్లేదు. ఇప్పుడు మాన్సూన్ ఇప్పటికే అంటే ఒక పక్క వర్షం పూర్తి స్థాయిలో లేదు, ఒక్క జస్ట్ కొన్ని సెంటీమీటర్ల వరకు పడితేనే మనకి లింగంపల్లి ఏరియా కావచ్చు, చంద్రాయన్ గుట్ట కావచ్చు, లేదంటే ఇంకొక ఏరియా కావచ్చు, కంప్లీట్ గా సెల్లర్లలో నీళ్లు నిండిన పరిస్థితి. 10 ట్రాక్టర్లతో నీళ్లు తోడేసే సిచ్యువేషన్, దట్ టు మెయిన్ రోడ్స్. సో మెయిన్ రోడ్స్ పైన ఇట్లాంటి పరిస్థితులు అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు? అంటే గతంలో ఎట్లున్నా అంటే బీఆర్ఎస్ వచ్చినప్పుడు, బీఆర్ఎస్ టైంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి ఉన్నప్పుడు 365 days మనకి డీషిల్టింగ్ అనేది ఉండే. అంటే ఎప్పుడంటే మనకి అవసరం పడినప్పుడల్లా, ఎందుకంటే షిల్ట్ అనేది నాలా కార్నర్స్ లలో నిండిపోతుంది కాబట్టి ఉంటుండే. బట్ ఇప్పుడు 1.5 years నుంచి మేము ఎప్పుడు అడిగినా కూడా కాంట్రాక్టర్ లేడు, వాళ్ళు రావట్లేదు అని చిన్న చిన్న ఎక్స్క్యూజ్ చెప్పి మాన్సూన్ టైంలో ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా పూర్తి స్థాయిగా మనకి మాన్సూన్ రాలేదు. అండ్ ఇప్పుడు సడన్ వర్షాలు పడుతున్నాయి, సమ్మర్ టైంలోనే పడ్డాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ గా మాకు ఆనుకొని బోధనగర్ ఉంటుంది, సీతాఫల్ మండికి అడ్జాయిన్ గా బోధనగర్ డివిజన్ ఉంటుంది. అసలు ఇంకా ఎండాకాలం టైంలోనే నాలా నిండిపోయి రివర్స్ వాటర్ వచ్చి కంప్లీట్ 3 days వరకు, ఎప్పుడు మన మైనారిటీస్ ఏమంటారు రంజాన్ టైం ఆల్మోస్ట్ 3 days వాళ్ళు ఆ వాటర్ లోనే ఉండడం జరిగింది కంప్లీట్. ఎందుకంటే నాలా సరౌండింగ్స్ లో ఉన్న లో లయింగ్ ఏరియాస్ కి ఆ వర్షాకాలం కాకముందే ఆ పరిస్థితి ఉంటే ఇంకా వర్షాకాలం వచ్చిన తర్వాత ఏ పరిస్థితి. ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిగా డీషిల్టింగ్ కాలేదు. ఒకవేళ డీషిల్టింగ్ గురించి మేము మాట్లాడితే చేస్తున్నాం అని చెప్పేసి ఒక 2-3 photos పెడుతున్నారు. పూర్తిగా అంటే పైన పుడిక తీయడము, మేము చేసినాము 70-80% డీసిల్టింగ్ పనులు అయిపోయినాయి అని చెప్పడము, దాని మీద సంతకాలు పెట్టుకోవడము, వెళ్ళి బిల్లులు తీసుకోవడం, ఇదే జరుగుతుంది 1.5 years నుంచి. దాని వల్ల మీరు అన్నట్టు ఎక్కడైతే చంద్రాయన్ గుట్ట కానివ్వండి, చందానగర్ కానివ్వండి, ఇంకా ఇతర ప్రాంతాలు అండ్ మా ప్రాంతంలో కూడా లో లయింగ్ ఏరియాస్ లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఇస్తుంది. గతంలో ఇంత ఎఫెక్ట్ ఉంది, ఒకప్పుడేమో మనిషి మునిగిపోయేంత వాటర్ వస్తుంది. గతంలో కేటీఆర్ గారు నాలా డెవలప్మెంట్ మన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పేసి ఎన్నో పనులు చేపట్టడం జరిగింది. ఏమంటారు బాక్స్ డ్రైన్ అట్లాంటివన్నీ కట్టియడంతో చాలా మటుకు వాటర్ మనకి రాకుండా సేవ్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న చర్యలు, ఆ మెయింటెనెన్స్ లేక, వీళ్ళు తీసుకుంటున్న చర్యలు ప్రాపర్ గా లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అండ్ అదే పరిస్థితి మనం 10 years కి ముందు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి ఇప్పుడు మనం అదే చూస్తున్నాము. అండ్ ఎక్కడికక్కడ అధికారులను అడిగితే లాస్ట్ టైం ఏమంటారు ఐఆర్టీ వెహికల్సే కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ మనకు ఉంటుండే డివిజన్ వైజ్. ఇప్పుడు అడిగితే అది కాంట్రాక్ట్ అయిపోయింది, లేరు అని అంటే మరి ఇప్పుడు వర్షాలు వస్తే ఎవరికి మేము చెప్పాలి సమస్యలు కానివ్వండి. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ అది ఎవరైనా
మనుషులు దాన్ని అంటే వాటర్ అంటే మ్యాన్హోల్స్ కవర్స్ లేపారు అనుకోండి, దానివల్ల ఇబ్బంది అయ్యి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మా ఏరియాలో ఒక మహిళ నాలాలలో కొట్టుకుపోయి మెట్టిగూడలో కొట్టుకుపోయి బౌద్ధనగర్ లో తేలింది. అండ్ కొన్ని పరిస్థితుల దగ్గర నాలా వాల్స్ అన్ని కొలాప్స్ అయిపోయి వచ్చేస్తున్నాయి, అక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. ఆ వర్షానికి ఆ ప్రెజర్ కి ఆ ఇల్లులు కూడా డ్యామేజ్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని జిహెచ్ఎంసీ మేయర్ గారు కమిషనర్ గారు చెప్పాలి. ఇప్పుడు కమిషనర్ గారు 4వ కమిషనర్ 1.5 year నుంచి ఎప్పుడు కమిషనర్ దగ్గరకు పోయినా మేము ఇప్పుడే వచ్చినాం, ఇంకా సెటిల్ కాలేదు, కొంచెం టైం ఇవ్వండి, డెఫినెట్ గా మేము ఏదో ఒకటి చేస్తాం. లేదా పోయిన ప్రతిసారి సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి. సో ఇవ్వాలి, కానీ వర్షం ఇస్తుందా అధికారులకు? డెఫినెట్ గా ఇవ్వదు. అదే అంటున్నాను నేను. ఎవరైనా ఆ చైర్ లో కూర్చున్నప్పుడు ఆల్రెడీ ఒక సిస్టమ్ అనేది రెడీ అయి ఉంటది. ఆ సిస్టమ్ కి ఏ టైంలో ఏం చేయాలనేది వాళ్ళకి అవగాహన ఉంటది. ఉన్నప్పుడు ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటిదాకా కూడా ఈ ఎక్స్క్యూజెస్ చెప్పుతూ ప్రజలని డేంజర్ జోన్ లో పెట్టడం జిహెచ్ఎంసీకి అలవాటుగా మారిపోయింది. ఎక్కడ కూడా ఇంకోవైపు అసలు వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయా? లేవు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది, ఆయనను కోసుకొని తిన్నా కూడా ₹1 వచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగాలు మేము ఏ అధికారుల దగ్గరకు పోయినా వాళ్ళు చెప్పేది ఏంటంటే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కూర్చోబెట్టుకొని మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిచ్యువేషన్ ఏంటిదని. మరి ఎక్కడ పోయింది ఆ బడ్జెట్ అనేది మాకు అర్థం అవ్వట్లేదు. నెలలు ట్యాక్సీలు కలెక్ట్ చేస్తున్నారు, కరెంటు బిల్లులు కలెక్ట్ చేస్తున్నారు, వాటర్ బిల్లులు కలెక్ట్ చేస్తున్నారు. మరి ఆ పోయిన ఏదైతే కలెక్ట్ చేసిన అమౌంట్ ఎక్కడ పోతుంది? ఇట్లాంటి వెల్ఫేర్ స్కీమ్స్ లలో కానివ్వండి, ప్రజల ఏమంటారు డెవలప్మెంట్ స్కీమ్స్ లలో పెట్టకుండా ఎక్కడ పోతుంది అనేది ప్రతి ఒక్కరి క్వశ్చన్. సో మాకు అంటే ఏం సమాధానం చెప్పాలా ప్రజలకు అనేది మాకు అర్థం కావట్లేదు. అధికారులు ప్రతిసారి ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. అండ్ ఈసారి మేమైతే డిసైడ్ అయినాం, ఇన్ కేసు ఈ మాన్సూన్ టైంలో ఏదైనా అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగితే డెఫినెట్ గా దానికి రెస్పాన్సిబిలిటీ మేయర్ గారు అవుతారు, సీఎం గారు అవుతారు, అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అవుతారు. ముందు అసలు చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు పరిస్థితి అదే ఉంది. మా ఏరియా మొత్తము నాలాకి ఆనుకొని చాలా ఇల్లులు ఉన్నాయి. వర్షం పడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వాటర్ వస్తాయి. నేను స్టాండింగ్ కమిటీలో 2 years కింద కేటీఆర్ గారి సపోర్ట్ తోటి కేటీఆర్ గారి సపోర్ట్ తోటి పద్మారావు గారి సపోర్ట్ తోటి 9.9 crores నేను స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ తీసుకున్నాను. 2.5 years అవుతుంది, ఇప్పటిదాకా నాలా డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. ఏమైనా అడిగితే సేమ్ బడ్జెట్ లేదు, రివైజ్ చేస్తున్నాం, దాని టెక్నికల్ శాంక్షన్స్ ఇంకా రాలేదు. ఒక ప్రాజెక్ట్ కి 2.5 years అంటే మాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరుగుతుంది అని. అది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా ఆ డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. 1.5 years నుంచి అయితే మాకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎటువంటి అభివృద్ధి కనిపించట్లేదు. అయితే మన హైదరాబాద్ సిచ్యువేషన్ మీ అందరు కూడా తెలిసిందే. సో ఉన్న నాలాలను క్లీన్ చేసుకోవడము, డీషీల్టింగ్ వర్క్ చేసుకుంటే తప్ప మాన్సూన్ నుంచి మనం గట్టెక్కం. లేదు అట్లే వదిలేస్తే గతంలో సముద్రం చెరువు లేని పరిస్థితి, హైదరాబాద్ ప్రతి గల్లీ చెరువే, ఏకంగా పడవలు వేసుకొని తిరిగిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఒక డేంజర్ జోన్ లోనే ఉన్నట్ట హైదరాబాద్? డెఫినెట్ గా అండి, 100% డేంజర్ జోన్ లోనే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి ఏమంటారు నాలాకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ లేదు, బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఏ కంప్లైంట్ చెప్పినా కూడా అధికారులు అందుబాటులో ఉండరు. అండ్ మోర్ ఓవర్ ఆ వెహికల్స్ అక్కడ మాకు అందుబాటులో ఉండేవి. అండ్ ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కి ఈ ఏమంటారు మాన్సూన్ కి సంబంధించిన వెహికల్స్ ప్రొక్యూర్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. దాని వల్ల కింద ఉన్న చిన్న కాంట్రాక్టర్స్ చాలా నష్టపోతున్నారు. ఎవరికి లాభం చేయడానికి ఇట్లా చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే దాని గురించి ఆపేసి ఇప్పటిదాకా కూడా దాన్ని అంటే కాంట్రాక్టర్స్ కి ఇవ్వకుండా డిలే చేస్తుంది. దాని వల్ల డెఫినెట్ గా ఇప్పుడు వచ్చే మాన్సూన్ ఆల్రెడీ వచ్చేసింది, మనకి వర్షాలు పడే టైంలో డెఫినెట్ గా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడే సిచ్యువేషన్ కి ప్రభుత్వం తీసుకొచ్చే అంటే ఆల్రెడీ ఉంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం మాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా ఓవర్ఫ్లోస్ అవుతున్నాయి, మ్యాన్హోల్స్ క్లీనింగ్ అవ్వట్లేదు, వాటర్ వర్క్స్ అయితే మరీ దారుణంగా తయారైంది. కనీసం జిహెచ్ఎంసీ అయినా చేస్తున్నట్టు ఏదో షో ఆఫ్ అయినా చేస్తారు కానీ వాటర్ వర్క్స్ అయితే అది కూడా లేదు. వెహికల్స్ రావట్లేదు, ఏమనంటే ఎక్స్క్యూజెస్ అంటే వెహికల్స్ లేవు, డ్యామేజ్ ఉన్నాయి, రిపేర్ కి పోయినాయి, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ చెప్పి తప్పించుకొని ప్రజలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసేదేంటి, ప్రజలు పడే ఇబ్బందులను చూడకుండా కేవలం రాజకీయం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇట్లా టైం పాస్ చేస్తున్నారు. ఈరోజు కేటీఆర్ గారి మీద నోటీసే కానివ్వండి, మొన్న కేసీఆర్ గారి మీద, దానికంటే ముందు మళ్ళీ కేటీఆర్ గారి మీద నోటీస్, ఇట్లా ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అభివృద్ధి గురించే కానివ్వండి, సంక్షేమం గురించే కానీ ఎవరు మాట్లాడద్దు. మాట్లాడితే ఇట్లాంటి నోటీసుల పేరుకి తీసుకొని వచ్చి దాన్ని ఇష్యూని ఒక 2-3 రోజులు నడిపియడం. అరే అట్లా అంటారు ఏంది మీరు? మొన్ననే చాలా రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్
చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు కార్యక్రమం, అవార్డ్స్ కూడా ఇచ్చిర్రు సినీ ప్రముఖులకి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏందనంటే, ఇప్పుడు దాంతో ఎవరికి లాభం? ఏ ప్రజలకైనా లాభమా? ఇప్పుడు అక్కడ ఉన్న గద్దర్ అవార్డ్స్ ఓకే, గద్దర్ గారి పేరు మీద ఇచ్చిర్రు, సంతోషం. కానీ ఇది రైట్ టైం కాదు, డెఫినెట్ గా ఇది రైట్ టైం కాదు. అండ్ మోర్ ఓవర్ గద్దర్ గారి పేరు మీద ఇచ్చినప్పుడు గద్దర్ గారి ఫోటో ఎక్కడ పోయింది? ఆ ఇన్విటేషన్ లో లేదు, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో గద్దర్ గారి ఫోటో ఇక్కడ కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు కేవలం వాళ్ళ అది ఏమంటారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళు మాత్రమే ఉన్నారు. అండ్ మనకు రీసెంట్ గా పుష్ప 2 కి అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా అసెంబ్లీ సాక్షిగా ఇది అంటే ఇట్లాంటి సినిమాలు రావద్దు అని వ్యతిరేకించి మాట్లాడిన పరిస్థితి ఉంది. స్మగ్లర్లు ఇట్లాంటివి వల్ల పొల్యూట్ అవుతుంది, సీఎం గారు మాట్లాడారు, అండ్ చాలా మంది మంత్రులు మాట్లాడడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించారు ఒక స్టాంపెయిన్ దాని గురించి. సో ఆయనకి ఎట్లా నేషనల్ అవార్డు ఇచ్చిండ్రు అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. అంటే దేనికి కూడా అంటే ఏదో తూతు మంత్రం కావాలి చూయించుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఏమంటారు అవార్డు తీసుకున్న వాళ్ళకి, బాలకృష్ణ గారికి కానివ్వండి, అల్లు అర్జున్ కి కానీ 10 లక్షల రూపాయలు పైగా వాళ్ళు చెక్స్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎందుకు, దేనికి అవార్డు ఇస్తే వాళ్ళు సంతోషపడారా? వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వాలా? అంటే డబ్బులు అంటే వాళ్ళకి ఏంటి అమ్ముతున్నారా, కొంటున్నారా అనేది క్లారిటీ లేదు. డబ్బులు లేదని అంటున్నారు. అన్ని కోట్లు పెట్టి అంత ఆర్భాటంగా ఆ ప్రోగ్రామ్ ఎందుకు నిర్వహించాలా? ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇది కాక మొన్న మిస్ వరల్డ్ కాంపిటీషన్ అన్నారు, దానికి అసలు డబ్బులే లేవన్నారు, స్పాన్సర్షిప్స్ అన్నారు. మరి ఆ స్పాన్సర్షిప్ ని ప్రజల అవసరాల గురించి యూజ్ చేసుకుంటే ప్రజలందరూ సంతోషపడు కదా. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవన్నప్పుడు స్పాన్సర్షిప్స్ ముందుకు వచ్చారు. మీరే అన్నారు మేము ప్రభుత్వం ఎటువంటి ఖర్చు చేయట్లేదు అని, స్పాన్సర్ తో మాత్రమే చేస్తున్నాం అన్నారు. మరి స్పాన్సర్స్ ముందుకు వచ్చినప్పుడు మరి అదే స్పాన్సర్షిప్ ని ప్రజల అభివృద్ధి, సంక్షేమం, వెల్ఫేర్, అదే పెన్షన్లకు ఇంకో రైతుల వాటికి యూజ్ చేస్తే వాళ్ళు బాగుపడుతున్నారు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, వాళ్ళ పంటలన్నీ నష్టపోతున్నాయి. వారికి ఏదైనా పంట నష్టం సహాయం చేసుంటే కనీసం వాళ్ళైనా సంతోషపడే. దీంతో ఎవరిని సంతోషపెడుతున్నారు, ఎవరికి లబ్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల క్వశ్చన్. అండ్ ఎక్కడికక్కడికి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడొద్దని ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో ఇదనమాట. మొత్తానికి అయితే హైదరాబాద్ లో ఒక డేంజర్ బెల్స్ మోగుతున్న సమయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న కూర్చున్న ఒక 6 సెంటీమీటర్ల వర్షానికి చాలా వరకు సెల్లార్లే కాదు, ఈవెన్ షట్టర్లు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఇన్ కేస్ వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల ప్రకారం వర్షం కనుక పడితే హైదరాబాద్ పరిస్థితి ఏంది అనేది ఒక ప్రశ్నగా ఉంది. ఎందుకంటే మాన్సూన్ కు ముందుగా చేయాల్సిన కార్యక్రమాలు ఇక్కడ కూడా కంప్లీట్ అవ్వలేవు. సో ఆ లోపే వర్షాలు. సో హైదరాబాద్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటది అనేది మనం కూడా చూడాల్సింది.